ఈ ప్రోమోలో ఈ క్లాన్లు గోలేంట్రా బాబు. ఎందుకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నిఖిల్ క్లాను, ఎస్మి క్లాను, నైనికా క్లాను ఈ గొడవ వదిలింది నిన్న ప్రోమోలు అనుకుంటే, ఈరోజు మళ్ళీ అభయ్ నవీన్ని తీసుకొచ్చి అభయ్ నవీన్ నిఖిల్ ఈసారి 2 క్లాన్సే ఉంటాయి, 2 క్లాన్స్లో వీళ్ళందరూ ఉంటారని చెప్పి మళ్ళీ ఎలక్ట్ చేసి మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళేటట్లు చెప్తున్నారు. బట్ ఈ క్లాన్స్ కాన్సెప్ట్ అన్నదే నాకైతే ఎక్కలేదు. ఎందుకు క్లాన్స్ పెడితే ఫస్ట్ వీక్ ఎలా గ్రూప్ ఉన్నారో అదే గ్రూప్ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ప్రతి వీక్ ఇండివిజువల్ టాస్క్ అంటే గ్రూప్స్ మారుతూ ఉంటే అక్కడ మనుషులు మారుతారు, వాళ్ళ అభిప్రాయాలు మారి గేమ్ ఇంకా రసవత్తరంగా సాగుతుంది కదా. ఇప్పుడు నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే ఒకే దాంట్లో ఉన్నారనుకో, ఇంకా ఆడతా పాడితే వెళ్తుంది ఆట. అదే వీళ్ళిద్దరూ ఒక్కరు ఆపోజిట్లో ఉన్న ఏదో టాస్క్లో ఏదో విషయంలో ఆర్గ్యుమెంట్ వస్తుంది, అక్కడ రియాలిటీ బయటపడుద్ది. సో ఇది కదా కావాల్సింది బిగ్ బాస్కి. అండ్ బిగ్ బాస్కి 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయట. ఇది మీరు నిజం అనుకుంటున్నారా? నిజం అనుకుంటే అసలు ఎలా వచ్చారా బాబు? ఇప్పటివరకు దేనికి రాలేదు. దీనికి 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్. పోనీ ఎపిసోడ్లైనా టీఆర్ దుమ్ము దులిపేస్తున్నాయంటే అది లేదు సార్. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ అంటున్నారు. దానికి మీరేమనుకుంటున్నారో అది కూడా కింద చెప్పండి. నేనైతే అది ఏదో ప్రమోషన్ స్టంట్ అనుకుంటున్నా. సో పెద్దగా అయితే ఏది లేదు. ఈ వారం ఎపిసోడ్ కూడా సెకండ్ వీక్ ఏదో అలా అయిపోయింది. రేపటి నామినేషన్స్లో అసలైనదైతే ఉండబోతుంది, దాని గురించి మాట్లాడతాం.